ఇంకా మీ ఫ్యామిలీని చూడాలంటే నీకు సంవత్సరం పట్టిద్ది. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజే మన ఫ్లైట్ అనమాట. సో హైదరాబాద్ టు ఫ్రాంక్ఫర్ట్. నా ఫ్లైట్ వచ్చేసి 3:10కి. సో 4 hours ముందు వచ్చాను. సో టైం అరౌండ్ 11:20 అలా అవుతుంది. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలామంది తెలుసు. నాతో పాటు మా దోస్తు గాళ్ళు వచ్చారు. సో ఇంకా అలా స్టార్ట్ చేసాము. ఇదే మన లగేజ్. హాయ్ చెప్పరా ప్రార్ష. అది అనమాట సంగతి. మన ట్రాలీలు మనమే తీసుకోవాలి. రండి బ్రో వెళ్దాం. నాకు చెప్పింది మళ్ళీ చెప్పురా. నేనేం చెప్పా? ఇప్పుడే కదరా. కిందకంటే పోనీ చూపి, కిందకంటే వెళ్తుంది, పైకంటే చెప్పురా. పోనీ చెయ్యదులరా. రియాజ్ బ్రో, జర్మనీ వెళ్ళడం అవసరం అంటావా? తప్పదుగా. లేదంటే చెప్పు, పానీపూరి బండ ఒకటి పెట్టుకున్నాం. పానీపూరి వద్దు బ్రో, రిచ్గా ఆలోచించు. రిచ్గా మన రేంజ్ తగ్గట్టు ఉండాలి. నూడిల్స్ బండి మన రేంజ్ తగ్గట్టు అంటే రేంజ్ తగ్గట్టు అంటే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఇన్సూరెన్స్ ఎంత ఇస్తాడు మనకు? చచ్చిపోతే 1 crore వస్తుంది. 1 crore? యా. 50 చాలు. 50 చాలు. నేను చచ్చిపోతారా? 50 చాలు. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు, ఎమోషనల్గా చెప్పు. ఇప్పుడు టచ్ అవ్వాలి. నాకు ఆడంత ఆశ లేదు. నాకు 10 చాలు. వేస్ట్. ఫ్యామిలీ లోకంలో ఫ్యామిలీ బ్లాగ్ ఏది? కొన్ని బీప్స్ వస్తున్నాయి. నో, అది నార్మల్. అది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ కాదు మనది. ఫ్రెండ్లీ ఫ్యామిలీస్ చూసే ఛానల్. ఇక్కడ వరకే కదా. కొంచెం జర్మనీ వెళ్ళాక మా దూత ఛానల్ చూసారు కదా. అందరు స్టూడెంట్సే. ఇందులో ఎంతమంది జర్మనీకో తెలియదు, కానీ మనం అయితే జర్మనీ వెళ్తున్నాం. డ్రీమ్స్తోనే స్టార్ట్ అవుతున్నాను. మన డ్రీమ్స్ అని నెరవేరుతాయో లేదో ఛానల్ని ఫాలో చేసి తెలుసుకోండి. వన్ లాస్ట్ టైం చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్పు. వన్ లాస్ట్ టైం ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు మీరు మా ఆడియన్స్. చెప్పచ్చా నా గురించి నన్ను మిస్ అవుతారు, మూతి ఏడుస్తారు. కొంచెం ఎమోషనల్ ఫీల్ అవ్వడం వచ్చా, ఏడవాలరా. నువ్వు చెయ్యవు, అంతా కాదు కానీ మన ఫ్యామిలీ పెడుతున్నాడు చూసుకోండి. అంతా కాదు, ఏడిస్తేనే వ్యూస్ వస్తాయి వచ్చా. మిస్ అవుతున్నారా వాళ్ళు. హాయ్ చెప్పు, మా వాళ్ళు హాయ్ చెప్పు. ఇమిగ్రేషన్ అంతా అయిపోయేస్తే ఇలా ఉంది. హైలైట్ ఏంటంటే లోపల స్మోకింగ్ రూమ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ టైం లోపల ఏదో ఒకటి చేసి అన్నీ చూసేసి ఇంకా ఫ్లైట్ ఎక్కితే 9:10కి ఫ్రాంక్ఫర్ట్లో దిగుతాం. ఇప్పుడు వరకు స్టేట్లే మారాము, ఇప్పుడు ఏకంగా దేశమే. ఆధార్ ఫోన్ చేసి ఒకసారి కనిపించిపోరా అన్నారు. మేము బయటే ఉన్నాము. కనిపించేసిన జస్ట్ ఇంకెట్లా తిరిగినా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అసలు ఆ ఫీలింగ్ ఏందో రా బాబోయ్. అంతా బాగానే ఉంటుంది బ్రో. ఇమిగ్రేషన్ అయిపోయిన లోపలికి వచ్చేసి ఇంకా మీ ఫ్యామిలీని చూడాలంటే నీకు సంవత్సరం పట్టిద్ది. ఇది అర్థమైన తర్వాత ఇదంతా ఎందుకులేండి, కానీ
ఎయిర్పోర్ట్ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రో, ఫ్యూచర్లో వీడియోస్లో రాబోతున్నాను నేను కూడా. మనోడే, ఓ హాయ్. వీడు కూడా మనోడే. అందరు మనోళ్ళే. క్యాంపా డ్రింక్ ఎంత? 100 రూపీస్ మాత్రమే. అది జస్ట్ ఎయిర్పోర్ట్ థింగ్స్. మోచో 50 రూపీస్ 250 ఉంది, లైక్ ఎగ్జాక్ట్లీ 5 times చేసిండు నిజంగా. సింపుల్. జస్ట్ ఫెస్టివ్ ఆఫర్ అంటే ప్రైస్ పెంచడం 15% అంట. 250 మీద 15% ఆఫ్ ఇచ్చిన వేస్ట్. అది మార్కెటింగ్ స్ట్రాటజీస్. మీరు ఎయిర్పోర్ట్ రావాలంటే మీ దగ్గర డబ్బులు ఉన్నది. సరే ఎయిర్పోర్ట్లో తినాలి కాదు, మీరు రిచ్ అయి ఉండాలి. అది ఇప్పుడు డబ్బులు ఉంటే సరిపోదు, మేము రిచ్ అయి ఉండాలి. మేము ఎప్పుడేం తినట్లేదు కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తాను. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లెక్క కాదు. వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ క్యాష్, బట్ మేము ఖర్చు పెట్టే స్టేజ్లో లేవు. ఎగ్జాక్ట్లీ. 50 రూపాయలు, అది వర్త్ 50 రూపాయలు అన్నప్పుడు 50 రూపాయలే ఖర్చు పెట్టాలి. విండో సీట్ అడిగితే విండోని లేదయ్యా. ముందు స్క్రీన్ ఇచ్చారు, ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఈ బొక్కలోకి వచ్చి ఇంక చూసుకోవడమే. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు, మర్చిపోయా. 85 రూపీస్ అంట సీరియస్లీ. ఇది వాటర్ బాటిల్ బయట, ఏ బయట అక్కడ మనం తీసుకొని ఉన్నాం కదా. సింపుల్గా మీరు వాటర్ తాగాలనుకుంటే ఫ్లైట్లోకి వచ్చి తాగండి. 85 రూపీస్ సేవ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఇదే. మనోడేమో బ్రేక్ఫాస్ట్లో కూడా బియర్, నాన్ ఆల్కహాలిక్ బియర్. ఎక్కడ నాన్ ఆల్కహాలిక్ అది ఇక్కడ ఉంది నిజంగా, అక్కడే పెట్టుకో. సో ఇది తినేసి ఇంకొక గంటలో ఫ్రాంక్ఫర్ట్ రీచ్ అయిపోతాం. అంతే ఇంకా. అదే ఫ్రాంక్ఫర్ట్లో కలుద్దాం ఇంకా. అది స్పీడ్ చూసారా, 739 kmph. హైట్ ఏమో ఓన్లీ 3720. ల్యాండింగ్ అవుతుంది, సో స్పీడ్ తగ్గిస్తున్నాడు. స్పీడ్ మాత్రం కాన్స్టెంట్గా అదే మెయింటైన్ చేస్తున్నాడు. మా బ్యాగ్స్ అన్నీ అక్కడ అన్లోడ్ అవుతాడు. Bus is departing. Please hold on to the handtrace. Liebe Fluggäste, herzlich willkommen am Frankfurter Flughafen. In wenigen Minuten kommen wir am Terminal 1 an. Um Ihr Gepäck entgegenzunehmen, folgen Sie. ఇదే ఎయిర్పోర్ట్. సో అలా కన్వేయర్ బెల్ట్ మీద మన లగేజ్ వస్తూ ఉంటుంది. సో లగేజ్ అంతా తీసుకొని ఆడ పెట్టేసినాం. ఇంతకుముందు బెంగళూరులో నా తప్ప ఫ్రెండ్ ఉండేవాడు కదా పూర్ణ, వాడు కూడా ఇదే టైంకి వస్తాడు. సో వాడి కోసమే వెయిటింగ్. ఇంకా అవన్నీ కలిసేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మళ్ళీ ట్రైన్కి కోబ్లెన్స్కి ఆల్మోస్ట్ 1 hours కానీ 2 hours కానీ పడుతుంది. ట్రైన్ ఎక్కితే అప్పుడు మా రూమ్ చేర్చుకుంటాం. సో వాడు అవన్నీ కలిసాక చూపిస్తాం అన్నీ కూడా. ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. ట్రైన్ అయితే ఎలా ఉంటుంది, మేము ఎక్కాక తీయచ్చు కదా అంటే మేము ఈ సూట్ కేసులన్నీ పట్టుకొని ఎక్కాక వీడియో తీయడానికి అవ్వదు. సో